కళ్ళెదుట కనబడుతున్న దాంట్లో మళ్ళీ సిల్లీ డ్రామాలు ఎందుకు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ ఎవరు? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీదేవి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, అట్లాగే ఆనం రామనారాయణ. వైసీపీ నుంచి విభేదించింది ఓపెనే కదా, జగన్తో విభేదించింది ఓపెనే కదా, తెలుగుదేశంలో చేరింది కూడా ఓపెనే కదా, తెలుగుదేశం తరపున కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు కదా. ఇంకా దాని మీద వివరణ ఏంటి? దాని మీద నోటీస్ ఇస్తే తప్పేంటి? తప్పు చేసిన వాళ్ళే అనైతికమని మాట్లాడుతున్నారు. వెంటనే వైసీపీ వాడు తప్పు చేయలేదు, ఎస్ వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చారు కదా. ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశారు. ఆ విషయం ఒప్పుకుందాం. దాని వెనకాల రాజకీయం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయాల్లో ఉండేవాడు ఇళ్ళు రాజకీయం చేస్తారు, అవతలోడు రాజకీయం చేస్తాడు. ఎవడు రాజకీయం వాడే చేస్తాడు. ఒకటి రాజకీయం చేస్తే శృంగారం, ఇంకోటి రాజకీయం చేస్తే విచారం అనుకుని మాట్లాడుకుంటేనే వెరితనం. కాకపోతే మాట్లాడేటప్పుడు ఎస్ రాజీనామా చేసాం, ఈ టైంలో చేసింది తప్పు అంటే అయిపోతుంది కదా. దానికి ఓ పెద్ద సోలంబాతి కబుర్లు ఏంటి, అనైతికము, అక్రమము, మేము అడుగుతున్నాం, వివరాలు అడుగుతున్నాం. ఏంది వివరాలు అడిగేది? తెలుగుదేశం పార్టీ తరపున టికెట్లు కూడా కన్ఫర్మ్ చేయించుకుంటూ ఇంకో పక్కన వివరాలు అడిగేది ఏంటి? తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇంకా వివరాలు అడిగేది ఏంటి? సాక్ష్యాలు అడిగేది ఏంటి? పబ్లిక్ కళ్ళ ఎదురుకుండానే కదా జరుగుతుంది. ఇదేమన్నా సాటుగా జరుగుతుందా? సాటుగా జరుగుతుంటే ఏదైనా పోనీ వెనకాల కళ్ళ ఎదురుకుండా ఏం జరగలేదు కదా అనొచ్చు. ఇంకా దాంట్లో అనైతికంగా జరుగుతోంది, దుర్మార్గం జరుగుతుంది, దాన్ని పెద్ద బ్రేకింగ్లు వేసుకుని వార్తలు వేసుకునే స్థితిలో మీడియా ఉందో లేకపోతే జనం ఉన్నారా అన్నది ఆలోచించుకోవాలి.